హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాస్ వేసిన టెలిగ్రామ్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు జరిగిన 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయ్యాము. కొత్త వాళ్ళు ఎవరంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి ఐపీఎల్ 2025 4th మ్యాచ్ డీసీ వర్సెస్ లక్నో మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ వైజాగ్లో స్టార్ట్ అవుతుంది 7:30 PM మండే. సో ఇద్దరు పెర్ఫార్మెన్స్ ప్రీవియస్ రికార్డ్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్లో లక్నో 3 మ్యాచెస్ విన్ అయితే డీసీ 2 మ్యాచెస్ విన్ అయింది. కాకపోతే ఈ సీజన్లో ప్లేయర్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. ముఖ్యంగా డీసీలో ఉన్న రిషబ్ పంత్ లక్నోకి షిఫ్ట్ అయ్యాడు. అలాగే లక్నోలో ఉన్న కేఎల్ రాహుల్ డీసీలోకి వచ్చాడు. ప్లేయర్స్ కూడా చాలామంది చేంజ్ అయ్యారు. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే డీసీ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్తో ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా డీసీలోకి యాడ్ అయ్యాడు. సో ఈ టీం మరింత స్ట్రాంగ్ అయ్యింది. ముఖ్యంగా డీసీ బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. నటరాజన్, చమీరా, అక్షర్ పటేల్తో టీం లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. మిచెల్ స్టార్క్ కూడా డీసీకి యాడ్ అయ్యాడు. ఇంకా ఎల్ఎస్జీ చూసుకుంటే ఎల్ఎస్జీలో డేవిడ్ మిల్లర్ యాడ్ అయ్యాడు. సో ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది. రిషబ్ పంత్ కూడా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్. మిచిల్ మార్ష్ కూడా డీసీ నుంచి ఎల్ఎస్జీకి వచ్చాడు. ప్లేయర్స్ కంప్లీట్గా చూసుకుంటే డీసీలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఎల్ఎస్సీలోకి వెళ్ళిపోయారు. ఎల్ఎస్సీలో ఉన్న ప్లేయర్స్ అందరూ డీసీలోకి వెళ్ళిపోయారు. సో టీమ్ అయితే డిఫరెంట్గా చేంజ్గా ఉంది. చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే ప్లేయర్స్ అనే వాళ్ళు టీం చేంజ్ అయ్యారు కదా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే డీసీ టీము చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో రెండు టీమ్స్లో కంపేర్ చేసుకుంటే ఈ టీమే కొంచెం స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎల్ఎస్జీ టీం కూడా పర్వాలేదు. కాకపోతే కంపేర్ చేసుకుంటే డీసీకి స్ట్రాంగ్ ఉంది. నా యాజ్బర్గ్ ఈ మ్యాచ్ డీసీకి 90% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. 10% ఎల్ఎస్జీకి ఛాన్స్ ఉంది. ఇది కన్ఫామ్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను టాస్ వేసిన ఫైనల్ విన్ అనౌన్స్ చేస్తాను. అప్పుడు మీరు వెయిట్ చేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 ఉంది. సో వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్